డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం ఇంటింటికి తిరిగి గతేడాది కాలంలో కూటమి ప్రభుత్వం అందించిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఆర్థిక ఇబ్బందులున్న సూపర్ 6లో భాగంగా అన్ని పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాసులతో కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాన్ని ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పినప్పుడు మాకందరికి కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి 164 సీట్లు ఇచ్చారు. ఈ రోజు ఏదైతే తొలి అడుగుల దాంట్లో ఆ రోజు 3,000 రూపాయలు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారమే ఈ యొక్క 1వ తారీఖు ఉదయమే సచివాలయ సిబ్బందితో ఏ కమిషన్లు లేకుండా ఆ అవ్వా తాతలకు వితంతువులకు అందరికీ కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాలు పరిపాలన చేసిన మీకు ఏ ఒక్కరోజు కూడా ప్రజల పట్ల గాని పరిపాలన పట్ల గాని ఏ ఒక్కరోజైనా చూసావా అంటే అనుభవం లేని నాయకుడు ఉంటే ఈ రాష్ట్రం ఏ గతి పడుతుందో, ఏ విధంగా 5 సంవత్సరాలు మనకు పరిపాలిస్తే 20 సంవత్సరాలు వెనక్కు పోయింది ఈ రాష్ట్రం. మళ్ళీ ఈ రోజు మనకు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిలో అందరూ కూడా ప్రజాస్వామ్యంలో నిత్యము కూడా మేము ప్రజా సమస్యల మీదనే ఆలోచన చేస్తా ఉన్నాము. అభివృద్ధి సంక్షేమం కావాలా, అభివృద్ధి సంక్షేమం జరిగినప్పుడే ప్రజల కోరికలు తీరుస్తాయని చెప్పి కోరకం చేస్తా ఉంది. మీరందరూ ఆలోచన చేయండి ప్రజలారా. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాన్ని ఇచ్చి మమ్మల్ని